జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం బ్రతుకెందుకు ఒక జగడం బ్రతుకే జగడం సాలా సంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం వైలెన్స్ ఇట్స్ ఎ ఫ్యాషన్ వైలెన్స్ ఇట్స్ ఎ ఫ్యాషన్ వైలెన్స్ ఇట్స్ ద వేక్ అప్ కాల్ ఫర్ ద డిస్ట్రాక్షన్ జగమంతా జగడం 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 యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమంలోని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూశారు. కమాన్ చప్పట్లు కొట్టండి. ఈ మధ్య ఎవరికి వాళ్ళు చప్పట్లు కొట్టుకునేటువంటి రోజులు వచ్చాయి. ఎవరో రావాలి ఏదో చేయాలని మనం ఎందుకంటే వెయిట్ చేయాలి? మన చప్పట్లు మనం కొట్టుకోలేమా? కొట్టండి. ఇప్పుడు పరిచయాలు. స్వాతి కరీంనగర్. అవునా? చెప్పు స్వాతి. నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా సార్ పేరు శేఖర్. మీ సారా? ఇప్పుడు నీ కాలేజ్ లో సార్ల గురించి మాకు. మా హస్బెండ్ పేరు. బా ఎంత గౌరవం. సార్ అని పిలుస్తుంది వాళ్ళ ఆయనని. ఆయన కూడా నేను మేడం అని పిలుస్తారా? ఓకే. అంటే పిలవాలనుకుంటున్నావు నువ్వు, కానీ ఆయన పిలవట్లేదు. పప్పి అని పిలుస్తారు. పప్పియా? ఒకళ్ళేమో కాలేజ్ లో లెక్చర్ లా పిలుస్తారు, ఇంకొకళ్ళు కుక్క పిల్ల ముద్దు పేర్లు పిలుస్తారా? పప్పి అంటే నేము. పప్పి అంటే నేమా? మీ ఇంట్లో ఏమని పిలుస్తారు? కుక్క పిల్లల్ని పిలుస్తారు పప్పి అని. చిన్న అని కూడా పిలుచుకోవచ్చు. అంత ముద్దు వస్తుంది అన్నమాట. ఆ పప్పి చెప్పి అయ్యా అచ్చం పప్పిలాగే అనింది ఇప్పుడు. చెప్పి. నాకు 2 బాబులు. చరణ్ సింహ పెద్ద బాబు పేరు, రెండో బాబు పేరు శరత్. ఓకే. మీరు? హాయ్ సుమా, నా పేరు వాసవి. నేను హౌస్ వైఫ్ ని. మహబూబ్ నగర్ నుండి వచ్చిన. మా హస్బెండ్ పేరు నెహ్రూ బాబు, ఆయన లెక్చరర్. నాకు ఒక బాబు, వాడి పేరు జ్ఞాన ప్రజ్వల్. అసలు ఇక్కడికి రావడానికి మా ఫ్రెండ్స్ అందరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు సుమా. మరి బస్ డ్రైవర్ కండక్టర్ వాళ్ళు లేకపోతే లేట్ చేసినట్టు ఇక్కడ రాకపోతే. పేరేంటి? బంగారం. బంగారం. బంగారాన్ని కొడతారు పెడుతున్నాడు. అదే అందుకే అదంతా ఒళ్ళంతా బంగారమే. వీళ్ళ ఆయన కాస్ట్లీ పేరుతో పిలుచుకుంటున్నారు, వీళ్ళ ఆయన ముద్దు పేరుతో పిలుచుకుంటున్నాడు. మా ఆయన పేరుతోనే పిలుస్తాడు, లక్ష్మి అంటాడు. భాగ్యలక్ష్మి. లక్ష్మి లక్ష్మి. చెప్పాగ్యలక్ష్మి నీ గురించి. నేను ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాను, ఇంద్రవెల్లో ఉంటాను మేడం. నా పేరు భాగ్యలక్ష్మి, మా ఆయన పేరు వినోద్. నాకు 2 పిల్లలు. పాప పేరు సంపద, బాబు పేరు సాయి చరణ్. విజయ దుర్గా. హాయ్ సుమా, నా పేరు విజయ దుర్గా. నీకు గుంటూరు నుంచి వచ్చాను. మా వారి పేరు నాగరాజు, దేవాలయం అర్చకులు. పెద్ద బాబు కౌండిన్య, చిన్న బాబు వశిష్ట. ఓకే. మీకు ముద్దు పేరేంటి? డుంబు అంటారు. డుంబువా? డుమ్ము అంటాడు. బాగున్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలుస్తున్నారు. కానీ నువ్వు డుంబులా లేవే. ఇదే డుంబు అయితే ఇంకా వేరే వాళ్ళు ఏమనుకోవాలి? ఆమె డుమ్ము అన్న తర్వాత మేము అసుమా. మీ ఆయనకి ఇలియానా లాంటి అమ్మాయి కావాలి. ఓకే, మీ పేర్లతో పాటు మీ ముద్దు పేర్లు కూడా మేము జోడించేస్తున్నాం. స్వాతి = పప్పి, వాసవి = బంగారం, విజయ దుర్గా = డుంబు, and Bhagyalakshmi = Lachi. Please note the point and let's start the episode. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. ఏయ్ చూడండి, మీ పేర్లు మీ ముద్దు పేర్లు వచ్చాయి. రండి రండి ఒకసారి చూసుకోండి. నా పేరే చాలా చిన్నగా ఉండేసరికల్లా మా ఆయనకి పెట్టుకోవడానికి ఒక ముద్దు పేరు కూడా దొరకలేదు. కాకపోతే మా అమ్మ వాళ్ళు మోళు అని పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పటికీ అలాగే పిలుస్తోంది. మోలా కాదు, మోలు. మలయాళం ముద్దు పేరు అది. మోలు. మీకు తెలియకపోవచ్చు. ఏంటి ఇప్పుడు చిన్నపిల్లగా వస్తున్నది కదా, చోటు మోటు అని. చోటు మోటువా? బంగారం రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిర్యానీకి ముఖ్యంగా ఏం కావాలి? గన్నేరు పప్పు. బియ్యం ఉడకాలంటే ఏం పొయ్యాలి? యాసిడ్. మసాలాలు దేంతో చేస్తారు? గడ్డి. అన్ని తెలిసిన వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు. పుట్టలో ఏముంటాయి? చీమలు. పళ్ళుడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పండ్లను రాలగొట్టుకోవాలి. ఇటుకలు దేంతో చేస్తారు? ఇటుకలు పప్పుతో. టైం అప్. మటన్ బిర్యానీకి ముఖ్యంగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ గన్నేరు పప్పు. గన్నేరు పప్పు. ఇప్పుడు గన్నేరు పప్పు బిర్యానీ చేయడం ఎలాగో మనం తెలుసుకుందాము. ఈ రోజు మన స్టూడియోకి ప్రఖ్యాత ఎక్స్పర్ట్ బంగారం వాసవి గారు వచ్చారు. ఆవిడికి ఆహ్వానం పలుకుదాం. రండి. నమస్కారం వాసవి గారు. నమస్కారం. మీరు చిత్ర విచిత్రమైనటువంటి వంటకాలు చేయడంలో బాగా స్పెషలిస్ట్ అని చెప్పి అవునండి, ఈ రోజు మా ఈ దిక్కుమాలిన వంటల ప్రోగ్రామ్ కి మిమ్మల్ని గెస్ట్ గా పిలవడం జరిగింది. పిలిచినందుకు థ్యాంక్స్ అండి. గన్నేరు పప్పు బిర్యానీ చేయడానికి మనకి కావాల్సినటువంటి సామాగ్రి ముందుగా గన్నేరు పప్పు తీసుకోవాలండి. వెనకాల తీసుకోవద్దు. లేదండి, ఒక గిన్నెలో గన్నేరు పప్పు తీసుకోవాలండి. దాన్ని బాగా కడగాలండి. కడిగి కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టినాక కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి ఉప్పు కారం వేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్నాక ప్లేట్ లో సర్వ్ చేసుకొని తినేసేయాలండి. రేపటి వరకు మనం ఉండవండి. వంటల కార్యక్రమంలోని ఇవాళ దిక్కుమాలిన వంట ఏంటో మీరు చూసారు కదా. ఇలాంటి వంట చేసుకున్నట్టయితే మీ ఆరోగ్యం ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇందులో ఉన్నటువంటి క్యాలరీస్ ఎన్నో చెప్పండి. చాలా ఉన్నాయండి. తెల్లారి వరకు మనం ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ. నమస్కారం. బంగారం వాసవి గారు చెప్పినటువంటి వంటకాల గురించి ఈ రోజు తెలుసుకున్నారు కదా. దిక్కుమాలిన వంటలో మళ్ళీ కలుసుకున్నాం. నమస్కారం. బియ్యం ఉడకాలంటే యాసిడ్ పోయాలి, మసాలాలు గడ్డితో చేస్తారు, అన్నీ తెలిసిన వాళ్ళని మూర్ఖులు అంటారు. నేను పరమ మూర్ఖురాలిని. పుట్టలో ఏముంటాయి? చీమలు. కరెక్ట్ ఆన్సర్ కదా. పళ్ళు రాలగొట్టాలి అని మీరు మళ్ళీ రివర్స్ చెప్పారు. సో ఇది వ్యాలిడ్ కాదు. 4 రాంగ్, 40 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా నన్ను? క్వశ్చన్ అడుగుతా సుమా. నేను అక్కడికి వస్తాడు. రండి సుమా. నన్ను డాక్టర్ వాకింగ్ చేయమన్నా. నువ్వు రోజు ఒకటే పొజిషన్ లో నిలబడడం వల్ల నీ హైట్ పెరగటం లేదు, అప్పుడప్పుడు నడవమని చెప్పారు. యా అడుగు. ఒక క్లాస్ టీచర్ ఒక మంచి కలర్ ఫ్లవర్ పెట్టుకొని వచ్చింది సుమా. వచ్చి నిలబడింది. నిలబడినప్పుడు అప్పుడు ఒక స్టూడెంట్ లేచి ఇది వైలెట్. 116 ఎపిసోడ్ లో, 124 ఎపిసోడ్ లో, 1116 ఎపిసోడ్ లో ఇదే ప్రశ్నలు వచ్చి పార్టిసిపెంట్స్ అడుగుతుంటే నేనేమైపోవాలి? నో, క్యాన్సిల్. జోక్ చెప్తా సుమా. చెప్పు. ఒక గురూజీ దగ్గరికి ఒక శిష్యుడు పోయిండు సుమా. గురూజీ గారు, నేను నా తప్పులేంటో తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు గురూజీ అంటాడు, మీ ఇంటి దగ్గరకు పోయి మీ ఆవిడ గురించి ఒక్క తప్పు చెప్పు నాయన. అప్పుడు నీ భార్య నీ తప్పులు, నీ ఫ్రెండ్స్ తప్పులు, మీ ఇంట్లో వాళ్ళ తప్పులన్నీ చెప్పేస్తుందని చెప్తాడు. ఐ ఆల్వేస్ లైక్ హస్బెండ్ వైఫ్ జోక్స్. ఓకే విజయ డుంబు, రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోహిణిలో మొదటి అక్షరం ఏంటి? అమ్మ అన్నయ్యని ఏమని పిలవాలి? పవర్ అంటే ఏంటి? కరెంట్. తాబేలు ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది. ఆఫీస్ ని తెలుగులో ఏమంటారు? చెరసాల. నాగుపాము ఏం ధరిస్తుంది? పాస్. డీజిల్ ఎందులో పోస్తారు? బండిలో. పిల్లి వేటిని వేటాడుతుంది? టైమ్ అప్. రోహిణిలో మొదటి అక్షరం రో. ఇది కరెక్ట్ ఆన్సర్. మనం ఇది రాంగ్ చెప్పే రౌండ్. ఏం డుంబు నువ్వు? అమ్మ అన్నయ్యని ఏమని పిలవాలి? పాస్. అలా పిలవకూడదు మనం. ఓకే. పవర్ అంటే ఏంటి? ఏమన్నా? కరెంట్. అన్ని కరెక్ట్ చెప్పేసేవేంటి? ఇంకోసారి ప్లీజ్. తాబేలు ఏం చేస్తుంది? డాన్స్. ఇది ఓకే. ఆఫీస్ ని తెలుగులో చెరసాల అంటే జైలు అంటారంట. నాగుపాము ఏం ధరిస్తుంది? పాస్. డీజిల్ ఎందులో పోస్తారు? బండిలో. నిప్పులు కడిగే వంశం అనుకుంటా. మీరు అసలు అబద్ధం చెప్పరా? ఇది రాంగ్ ఆన్సర్స్ చెప్పే రౌండ్ డుంబు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. రెండే డుంబు. ఇంకోటి ప్లీజ్. అయిపోయిన తర్వాత నేను వాట్సాప్ లో పంపిస్తా. ఓకేనా? భాగ్యలక్ష్మి అలియాస్ లచ్చి. లచ్చి, ఆర్ యు రెడీ? రెడీ మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్రెయిన్ లో ఏముంటుంది? కొబ్బరి నీళ్లు ఏ కాయలో ఉంటుంది? తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది? మా ఇంటి దగ్గర ఉంటది. మొత్తం దిక్కులు ఎన్ని? 4. ఉదయం లేవగానే ఏం తినాలి? గడ్డి తినాలి. కళ్ళకి ఏం పెడితే అందంగా ఉంటుంది? షాంపూ పెట్టుకోవాలి. తలలో ఏ పూలు పెట్టుకుంటారు? గడ్డి. ఇదేమైనా వాడేటువంటి పాట అనుకుంటున్నావా? ప్రతి మాటకి ముందు అని అందుకుంది. బ్రెయిన్ లో ఏముంటుంది? పాస్. మీరిద్దరు సిస్టర్సా? ఇన్ని పాసులు ఒకటే దగ్గర ఎలా కొన్నారు? కొబ్బరి నీళ్ళు ఏ కాయలో ఉంటాయి? పాస్. తాజ్ మహల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మొత్తం దిక్కులు 4. అన్నే ఉన్నాయమ్మా, నాకు కూడా తెలుసు. ఓకేనా? ఉదయం లేవగానే గడ్డి తినాలి. కళ్ళకి ఏం పెడితే అందంగా ఉంటుంది? షాంపూ. ఓకే. 3 రాంగ్, 30. అక్క నీకన్నా ఒక్క ఆకు ఎక్కువ చదివిందమ్మా, ఏమనుకోకు. పప్పి రెడీయా? నీకు స్టార్ట్ చేసే ముందు ఒక పప్పి తీసుకో. యువర్ టైమ్ స్టార్ట్స్
తలలో ఏ పూలు పెట్టుకుంటారు? గన్నేరు పూలు. హెల్మెట్ ఏ జీవి పెట్టుకుంటుంది? ఎలక. ముగ్గు దేంతో వేస్తారు? పచ్చడి. బంగాళదుంపలు ఎక్కడుంటాయి? ఆకాశంలో. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? మా ఇంట్లో. బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి ఎలా రెడీ అవ్వాలి? ఏం లేకుండా. బ్యాంక్ లో ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. రిపోర్టర్ చేతిలో ఏముంటుంది? టైం అప్. తలలో గన్నేరు పువ్వులు పెట్టుకోవాలి. హెల్మెట్ ఎలకలు పెట్టుకుంటాయి. ముగ్గు పచ్చడితో వేస్తారు. ఏం పచ్చడి? మామిడికాయ చట్నీ. బాగుంటుంది కదా? బాగుంటది. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పాపం బియ్యపు పొడితోనే మనం క్రిమికీటకాలకి ముగ్గులేసి ఆహారం పెడుతున్నాం. వాళ్ళకి కూడా చాయిస్ మారదా? వాళ్ళకి ఆవకాయ తినాలని ఉండదా? అవునవును. అందుకని మరి మనం మార్చేసి ఆవకాయతో కొంచెం దోస పిండితో డిఫరెంట్ గా వేయాలి. పల్లి చట్నీతో. పల్లి చట్నీతో. బంగాళదుంపలు ఎక్కడుంటాయి? ఆకాశంలో. ఆకాశంలో. అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో మా మీ ఇంట్లో ఉంటాడా? నేను ట్రంప్ ని కలవాలనుకుంటున్నాను, రావచ్చా? ఇంట్రడ్యూస్ చేస్తా, నో ప్రాబ్లం. బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి ఎలా రెడీ అవ్వాలి? ఏమీ లేదు, దీనికి ఇవ్వలేము. బ్యాంక్ లో ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు, ఇది ఇవ్వలేము. 5 రాంగ్, 50 పాయింట్లు. నువ్వేమైనా అడుగుతావా ఆ లచ్చి? ఈ ఎపిసోడ్ లో లచ్చి ఎన్నిసార్లు అనింది? సరే చెప్తాను మేడం. ఎవరో అడుగుతానన్నా. నేను సుమా. అడుగు. తెల్ల కోట్ వేసుకున్న ఎర్ర ముక్కు ధర ఏంటిది? సుమా తెలిసిపోయిన ఆన్సర్ అంతేగా అంటే ఏంటి? చెప్పండి సుమా. బాబా. అవునా? ఓకే. ఎన్ని రౌండ్ లో ఇది ఉంటది? ఇంటి నిండా రత్నాలు, గదికి తాళాలు. చెప్పండి సుమా. దానిమ్మ. కరెక్ట్ సుమా. ఇంకోటి సుమా, నేను స్తంభం ఎక్కలేరు దిగలేరు. గుండు సూదా? కరెక్ట్ సుమా. నాకు ఆన్సర్ వచ్చే ముందు ఎందుకు ఇలా వస్తుంది? వైబ్రేషన్ వస్తున్నాయి సుమా నీకు. నాకు వస్తుంది, మీకు ఇలా వస్తుంది. పప్పి అడుగు పప్పి. నేను టిప్ చెప్తా. టిప్పు చెప్తుందంట పప్పి. చెప్పు, అందరూ టిప్పులో నిలబడి వినండి. ఓకే. చెప్పప్పి. మనం తొందరగా క్లీన్ కావాలంటే ఫేస్ పెరుగులో కొంచెం హనీ, పెరుగులో హనీ, కొంచెం పసుపు, మన దగ్గరగా చూడగానే 2 టిప్పులు పోయాయి. రవ్వ, ఇదే ఉంది మేకప్ లేకుండా ఉన్నప్పుడు వచ్చి కనబడు. గోధుమ రవ్వ, ఇవన్నీ వేసుకొని ఒక 5 minutes మసాజ్ చేసుకోవాలి. ఏమిటి పెరుగులోకి హనీ గోధుమ రవ్వానా? గోధుమ ఏమిటి చపాతీ మొహం చేస్తున్నావు? లేదు లేదు, అది చాలా స్మూత్నెస్ వస్తుంది. 2 minutes లో ఫేస్ నీట్ గా అయిపోతుంది. గోధుమ రవ్వ పిండి కాదు, గోధుమ రవ్వ. రవ్వ, పెరుగు, తేనె, కొంచెం పసుపు, ఇవన్నీ కలిపి ఫేస్ కి ఒక 5 minutes ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకో, కొంచెం ఆయిల్ ఒక 5 minutes లో క్లీన్ అయిపోతుంది. డస్ట్ లాంటిది, బ్లాక్ హెడ్స్ వాడావా? అన్ని పోయినాయి. చేసా? లేదా వేరే వాళ్ళు వాడి నీకన్నా అందంగా ఉండకూడదని ఇస్తున్నావా? జాగ్రత్త, గోధుమ ముట్టుగానే ఉంది. రవ్వ. ఇంట్లో వంటింట్లో చిట్కాలు. వంటింట్లోనే మనకి ఫేస్ క్లీన్ చేసుకోవాలనుకుంటే వంటింట్లోనే క్లీన్ చేసుకోండి. బాత్రూమ్ వేసుకోవద్దా? ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. పప్పి చూడు. ఏ బాలకృష్ణ, బి చిరంజీవి, బాగా కుదిరింది ఇవాళ ఒక ఫేస్. డి సూర్య, ప్రభాస్ లాగా అనిపిస్తుంది. ఊడిపోతుంది, జాగ్రత్త. అది బంగారం షాప్ కి తీసుకెళ్తే అది బంగారం అవునా కాదో రుద్ది చూస్తారు. అవును. అబ్బా నీ ప్లేస్ కి వెళ్ళిపో, టైం అయిపోయింది. ఏ బాలకృష్ణ, బి చిరంజీవి, డి ఏమో సూర్య, సి ప్రభాస్ అనుకుంటున్నా. ఫైనల్. ఏ బాలకృష్ణ అవునా? అవును. చూద్దామే. కరెక్ట్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ఈ టాలెంట్ కూడా ఉందా? పప్పి
ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ కెమెరా చేసుకుంటుంది. మరి తన నాలుకతో విందని అందరికి తెలియాలి కదా. అవును. అందుకని మధ్యలో అది కూడా పప్పి అని పేరు పెట్టుకుంది కదా అలా వచ్చేస్తుంది. కరెక్ట్. ఏ డుంబు నీకు అవుతుంది. ఏ జోక్ జోక్. ఏ ఫన్నీయా. బి చిరంజీవి గారు చూద్దాం. సి ప్రభాస్ అన్నావు కదా, అది అల్లు నితిన్ లాగా ఉంది కొంచెం. అల్లు అర్జున్ అనుకుంటున్నా అండి. డుంబు నితిన్. అల్లు అర్జున్. చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. డి సూర్య అన్నావు. అబ్బో, అది నాని. నాని. చూద్దాం. మళ్ళీ గోవింద. గోవిందా. రెండు కరెక్ట్. 20 పాయింట్. లచ్చి చూడు. చాలా ఈజీ. పవన్ కళ్యాణ్. మహేష్ బాబు. డి రామ్. రాజశేఖర్ గారు. ఒకటి క్లూ ఇవ్వవా? అది కొంచెం అర్థమైతే లేదు. బుర్ర గోకి చెప్పు. గుర్తుకొస్తలేదు సుమా పేరు. ఏ గుర్తుకొస్తది? తెలుసు సుమా, మరి చెప్పు. గుర్తుకొస్తలేదు. మంచు విష్ణు. నేను చెప్పినావు చూసావా? ఫైనలా? ఏ పవన్ కళ్యాణ్. అవునా? చూద్దాం. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం. బి మహేష్ బాబు. మహేష్. చూద్దాం. అవును. సి ఏంటన్నావు? మంచు విష్ణు అన్నా. మంచు విష్ణు కాదు సుమా. మరి ఎవరు? ఆది. ఆది. గోవింద. విష్ణు కాదు. డి రామ్ అన్నావు. అది రామా ప్రభాస్? ప్రభాస్. నువ్వు రామ్ అన్నావు. అవును. చూద్దాం. రెండు కరెక్ట్. 20 పాయింట్లు నీకు. నీ కో పార్టిసిపెంట్ కోసం త్యాగం చేసావు కదా. అవును. లేకపోతే నీకు వచ్చు 4, కానీ ఈమెకి 20 వచ్చాయి, నీకు బి 20 రావాలని నువ్వు గట్లా చేసినావు నాకు తెలుసు. అందరికి కూడా వస్తాయి. ఇప్పుడు డుంబు చూడు ఎట్లా ఆడుతుందో. చూడు. మీ వెంబడే వస్తా నేను. రాము. బి శ్యామ్. సిద్ధార్థ్. చెప్పు. ఓకే. సి వచ్చి డుంబు అక్కడికి వెళ్ళి చెప్పు. 4 చెప్పి ఫైనల్ చెప్పు. సి వచ్చి డుంబు 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 చెప్పు. డుంబు. చెప్పాలి. డుంబు చెప్పాలి. డుంబు. అందరూ బల్లలు ఎంత బాగా కొడుతున్నారు. మీకు రాజకీయాల్లో ఏమైనా ప్రవేశం ఉందా? వెళ్దామని ఆలోచన. వెళ్లే ముందు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే. ఇది బాగా కొట్టడం వచ్చిన వాళ్ళకి మరి నాకు ఓటు వేయాలి మీరు. చెప్పమ్మా. ఏ రామ్. బి వచ్చి సిద్ధార్థ్. డి వచ్చి రామ్. డి కాదు, సి. సి వచ్చి రామ్. విక్రమ్. డి వచ్చి మా అమ్మమ్మ. త్వరగా చెప్పు. రఘుల్ సింగ్. ఓకే ఫైనల్. ఏ రామ్. ఎవరికైనా ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? రామా. రామేనంట. చూద్దాం. డి సిద్ధార్థ్. చూద్దాము. సి తెలియదు మేడం. తెలియదా? సుమా. విక్రమ్ సుమా. ఏ లచ్చి చెప్పు. తెలియదు సుమా. పరపురుషులను చూడవా నువ్వు? తెలియదు. ఉప్పు కప్పు రంబు. చూద్దాము. విక్రమ్. అండ్ డి రాశి కన్నా. నువ్వు చెప్పింది రాశి ఖన్నా. కాదు. కాదు నువ్వు చెప్పలే. రాశి కన్నా సుమా. అది రాశి ఖన్నా. అవునా? చూద్దాం. నీకు 30 పాయింట్. బంగారం చూడు.
ఫస్ట్ మంచు మనోజ్ సుమా. ఏ ఏ ఏ ఏ మంచు మనోజ్. అన్ని మస్తున్నాయి. సినిమా హీరో మంచు మనోజ్. వరుణ్. బి బి రామ్ అనుకుంటున్నా సుమా. బి రామ్. అండ్ డి. ఫస్ట్ మంచు మనోజ్, సెకండ్ రామ్, వరుణ్, సి వరుణ్, డి హీరోయిన్ భూమిక. ఫైనల్ ఫైనల్ సుమా. ఏ ఎవరో చెప్పండి. ఆవిడ మంచు మనోజ్ అన్నారు. కాదు, ఏ శర్వానంద్. చూద్దాం. గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. చూసారా, మీకన్నా వయసులో చిన్నదాన్నైనా ఎలా చెప్పగలిగాను. బి ఏంటన్నారు? రామ్ అన్న సుమా. ఎవరో చెప్పండి. ఎన్టీఆర్. ఎన్టీఆర్. చూసారా, అతనికన్నా వయసులో చిన్నదాన్నైనా ఎలా చెప్పగలిగాను. నాన్నకు ప్రేమతో. సి వరుణ్. వరుణ్. ఇది ఓకే. ఇది ఓకే. అందరు 2-2 తెచ్చుకున్నారు. అండి. టూ ఇది భూమిక కరెక్టా? ఎందుకు పూజా హెగ్డే ఎలా అనిపిస్తుంది ఏంటి? భూమిక కాదు. చూద్దాం. ఆమెకి ఎందుకో తెలుసా ఇంత ఆనందం? ఆమెకి 20 వచ్చాయి, అందరికి 20 వచ్చాయని. అది రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో కనిపిస్తుంది మీకు. జాగ్రత్తగా చూసుకొని బజర్ నొక్కండి. చూడండి. ఫ్లూటు. ఫ్లూటు చదవండి. చాలా ఈజీ, ఫేమస్ డైలాగ్. ఫ్లూట్ నుంచి నేను చదివాను కదా. డుబ్బు. వీళ్ళు సినిమాలు చూడరా? లచ్చి. లచ్చి. ఫ్లూట్ కంటే ముందు ఊదు. మైనస్ గోవిందా. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. నీ వర్షన్ ఏంటి? ఫ్లూటు ఒక్క నిమిషం సుమా. ఫ్లూటు ముందు ఊదు. నీ వర్షన్ ఏంటి? నోసమా. ఏదో ఒకటి చెయ్యండి రయ్యా, బాగా పాడైపోతున్నారు ఈ జనరేషన్. ఫ్లూట్ ఎవరు ముందు? కొన్ని ఏంటమ్మా? ఫ్లూట్ జింక ముందే డైలాగ్ ఎవరు? అదే కదా అక్కడ ఉంది. జింక ముందు ఊదు. అదే చెప్పాలా కదా? నాకు కత్తివ్వండి. జానకి కత్తెందుకో జానకి. నేను అప్పటికి ఇది ఫేమస్ డైలాగ్ అని చెప్పానా? చూడండి. ఫ్లూట్ జింక ముందు ఊదు. నువ్వేం చెప్పమ్మా? ఫ్లూట్ ముందు ఊదాలా? కుదరదమ్మా, కుదరదు. -10. గోవిందా గోవిందా. ఎవరికి ఇద్దాం పాయింట్లు? ప్లీజ్ ప్లీజ్. ఈ డైలాగ్ ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇస్తారు. ఓకే, డైలాగ్ ఏంటంటే ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. స్టార్ట్. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. యాటిట్యూడ్ బాగుంది. బంగారం. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. దంబు. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. లచ్చి. చాయిస్ ఇస్ యువర్స్. ఎవరికి ఇస్తావు? తనకి. పప్పికా? అవును. పప్పి తీసుకో 10. నెక్స్ట్ చూడండి. బంగారం. 2 ఇడ్లీలు 4 పూరీలు. 2 ఇడ్లీలు 4 పూరీలు ఆర్డర్ ఇస్తున్నారు. చూద్దాం. 2 ఇడ్లీలు 4 పూరీలు కరెక్ట్. 10 పాయింట్లు. పొద్దున్న ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు? పొద్దున వడ. వడ. వడలోకి? వడలోకి ఇడ్లీ చట్నీ. ఇడ్లీ చట్నీ కూడా వేస్తారా? వడలోకి ఇడ్లీ చట్నీ తినేస్తే మరి ఇడ్లీలోకి ఏం తింటారు? కాదు, ఇడ్లీనే చట్నీ వేసిందట. ఇడ్లీ చట్నీ అంటుంది. చట్నీ సుమా. అంటే ఎలా చేస్తారు? ఇడ్లీ చట్నీ ఎలా చేస్తారు? వాటర్ లో ఊరుకో నిజం చెప్పు. ఇంతకు ముందు వంటకాల ప్రోగ్రామ్ లో కొత్త పల్లీ చట్నీ. జనరలీ వడలోకి ఏం కాంబినేషన్ బాగుంటుంది? సాంబార్. సాంబార్ అయితే మీకు ఇష్టం. మీకు? సాంబార్. సాంబార్. నాకు టమాటా చట్నీ ఇష్టం. టమాటా చట్నీ. ఇంకొంతమంది వడలోకి చికెన్ గ్రేవీ కర్రీ తింటారు. చాలా బాగుంటది. ముక్కు మూసుకో డుంబు.
మార్నింగ్ టైం లో సాంబార్ బాగుంటది, ఈవినింగ్ టైమ్ లో ముక్క బాగుంటుందా? నువ్వేం తిన్నావు ఇవాళ పొద్దున్న? ఇడ్లీ. అదేంటి మొహం అదోలా పెట్టి చెప్పావు? తినబుద్ధి కాల. ఇడ్లీ ఏమిటో మన ఇళ్లలో చాలా ఈజీగా అయిపోయే ఫుడ్, హెల్దీ ఫుడ్. అందుకని మనకి ఏమున్నా లేకపోయినా ఇడ్లీ పిండి మాత్రం ఫ్రిడ్జ్ లో ఉంటుంది ఎప్పుడు. ఇడ్లీ ఇడ్లీ రోజు ఇడ్లీయా? బోరు కొట్టదా నీకు? అందుకే అవునా? మిగిలిన రోజులు అంతా ఇడ్లీ. ఇడ్లీ అదే త్వరగా అయిపోతుంది కదా. అందుకే ఇడ్లీ లాగున్నావు సుమా. డుంబు డుంబు ఇడ్లీ చిచి డుంబు ఇడ్లీ డుంబు. ఈ ఇడ్లీ అంటే మీ ఆయనకి ఇష్టమా నీకు ఇష్టమా? మా వారికి ఇష్టం. ఎంత త్వరగా పని అయిపోతుంది కానీ ఇడ్లీ వేస్తాం. బెస్ట్. ఇడ్లీలోకి ఏం పచ్చళ్ళు? మామూలు పల్లీల చట్నీ. సోమవారం చేసిన శనివారం వరకు తింటారా? తినాల్సిందే కదా. ఇవాళ పెడితే నెలంతా వస్తుంది. పల్లీల పచ్చడి, కొబ్బరి పచ్చడి, టమాటో పచ్చడి, సాంబారు, పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి. నువ్వు లచ్చి ఏం తిన్నావు? నేను ఇడ్లీ తిన్నా, ఇంకా తిన్నది, ఉప్మా పూరీలు చేస్తాం గానీ కొంచెం 10 రోజులకు ఒకసారి కదా. ఆయిల్ ఫుడ్ అని తగ్గిస్తూ ఉంటాం పూరీల్ని. ఎక్కువగా ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, పొంగలు. పాపం చాలా మంది ఇంట్లో నీకు ఇడ్లీ లాగానే సోమవారం బ్రెడ్, మంగళవారం బ్రెడ్, బుధవారం బ్రెడ్, గురువారం బ్రెడ్, శుక్రవారం బ్రెడ్, శనివారం బ్రెడ్, ఆదివారం బ్రెడ్, మిగిలిపోయిన బ్రెడ్. 7 రోజులు బ్రెడ్ తినేవాళ్ళు ఉన్నారమ్మా. నేను ఒకటి అడుగుతా, చెప్తారా? అడుగు. ప్రపంచంలో అందమైనది ముగ్గురే ముగ్గురు, ఎవరు చెప్పుకో చూద్దాం. ఒకటి నేను, ఇంకొకటి నేను, ఇంకోటి నేనే. నేను నువ్వు లేవు. లేదు లేదు, క్వశ్చన్ నేను ఇచ్చిన. ఒకటి నువ్వు, ఒకటి నేను, ఇంకోటి ఎవరినైనా ఒకళ్ళు నేర్చుకో ఇందులో. అంతేనా? నెక్స్ట్ చూడండి. బంగారం. అతడు సినిమాలో హీరోయిన్ త్రిష. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అతడు సినిమా థియేటర్ లోనే కాదు, టీవీలో కూడా బాగా ఆడుతుంది. ఎప్పుడు వచ్చినా చూస్తాం సుమా. అదొక కొన్ని సినిమాలు ఉంటాయి కదా. మన్మధుడు, అతడు, అతడు బోర్ కొట్టవు. ఎన్నిసార్లు చూసినా కొట్టవు. అత్తారింటికి అబ్బా నా నోట్లో అనేది నువ్వు చెప్పావు. అవునా? మా వారైతే చూస్తూనే ఉంటారు. అత్తారింటి ఆ టైంలో నువ్వు ఇడ్లీ కాకుండా ఏమైనా చెయ్యి. నెక్స్ట్ చూడండి. బంగారం. నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకుంటారా? చూద్దాం. నుదుట నా అన్నావా? నా లేదు అక్కడ. కుంకుమ బొట్టు పెట్టుకుంటారా? నా లేకపోవడంతో నీకు 10 పాయింట్లు పోతున్నాయి బంగారం. వీళ్ళకి ఆనందాన్ని నువ్వు ఇచ్చావు. ఎవరికి ఇస్తావు 10? ప్లీజ్ ప్లీజ్ నాకు అమ్మయ్యా. డుంబుకా? డుంబు 10 తీసుకో. ఏం చేయవా? డైలాగ్ చెప్పించురుగా మాకు ఇంత ముందు. ఆమెకు కూడా చెప్పించుండి. ఏదైనా డైలాగ్ చెప్పు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు, ఆడే డుబ్బుగాడు. ఎవరు చేసిన ఇడ్లీ తిని మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే డుబ్బుగాడు. వాళ్ళ ఆయన పేరు నాగరాజు కదా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ వచ్చినప్పుడే బజర్ నొక్కాలి. నెగటివ్ పాయింట్స్ లేవు. ఎవరైనా ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. డైలాగ్. చలమా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే కానీ చలమా, ఈ రోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ అంటావేంటమ్మా? ఈ రోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు? పప్పి. కోట శ్రీనివాసరావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. కోట శ్రీనివాసరావు గారు ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు? పప్పి. వాణిశ్రీ. వాణిశ్రీ గారికి. ఇది కరెక్ట్. 10 పాయింట్లు. అన్నట్టు ఇవాళ వాణిశ్రీ గారి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే వాణిశ్రీ గారు. నెక్స్ట్ డైలాగ్. వస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం.
సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు. అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఈ డైలాగ్ చెప్తున్న హాస్య నటుడు ఎవరు? పప్పి. పృథ్వీరాజ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఒక జంతువు పేరు వచ్చింది. ఆ జంతువు పేరు ఏంటి? డుంబు. సింహం. అవును. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి. మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? ప్రిన్సిపాల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ని కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే. ఈ సంభాషణలో ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్న హాస్య నటుడు ఎవరు? డుంబు. సునీల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ నీ మనసు నాకు తెలుసు సినిమాలోది. అందులో హీరో ఎవరు? బంగారం. తరుణ్. అవును. 10 పాయింట్లు. తర్వాత డైలాగ్. ఏడవకమ్మా ఏడవక, నీ పతి నీకు లభించాలంటే ఒకటే మార్గం. ఏమిటిది? చెప్పండి మహాశయ. అతి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతం చేయగలిగావా? వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా. కలియుగంలో అతి సులభంగా దైవానుగ్రహం సంపాదించడానికి సప్త మహర్షులు ఆ మహావ్రతాన్ని నిర్దేశించారు. విద్యా విజ్ఞానాలిచ్చే సరస్వతిని, సిరి సంపదలిచ్చే లక్ష్మిని, సుఖ సౌభాగ్యాలిచ్చే పార్వతిని, వారి పతులు సృష్టి స్థితిలయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేరువేరుగా కాక ఏకరూపంన వరలక్ష్మిగా ఉపాసించి ఆరాధించమని ఉపదేశించారు. ముత్తైదువులు ఆ వ్రతం చేస్తే వారి కామితాలీడేరి, కష్టాలు తొలగి, కుటుంబమంతా ఆయురారోగ్య భాగ్యాభివృద్ధులతో అష్ట ఐశ్వర్యాలతో తొలగుతుందని సెలవిచ్చారు తల్లి. ఈ సంభాషణ ప్రకారం ఏ వ్రతం చెయ్యాలి అని చెప్పారు? బంగారం. వరలక్ష్మి వ్రతం. అవును. 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? క్లూ ఇస్తున్నా. రెడీయా? ఇందాకటి ఆన్సరే. డుంబు. వరలక్ష్మి వ్రతం. అసలు ఏంటి బ్లడ్ లేనట్టు చెప్తావు? వరలక్ష్మి వ్రతం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చేసుకుంటారా మీరు వరలక్ష్మి వ్రతం? ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాసు పెట్టుకొని కాసుల పేరు చేసుకుంటున్నారా లేదా? అయ్యో లేదా మీరు కాసులు పెట్టుకోరా? పెట్టుకుంటారా అంటే ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు చేస్తారా? ఏంటి చూస్తారు టైప్ లో చూస్తున్నావు నువ్వు? చెయ్యరు. మీరు? మేము చేస్తాము, చేయిస్తాము కూడా. ఓకే. అంటే అత్తగారు వాళ్ళ ఇంట్లో ఆచారం ఉన్నట్టయితే అది కంటిన్యూ అవుతుంది. కొంతమందికి వాళ్ళు నోములు, బ్రాహ్మణ్స్ వ్రతాలు కదా. అట్లా ఉంటాయి. అందుకని జనరలీ చేస్తారు. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పారు. ఒకసారి విందామా? విందాం. వ్రత విధానం చెప్పండి స్వామి. తప్పకుండా చెప్తానమ్మా. మనోవాక్కాయ కర్మలతో నీ కామితార్థం సిద్ధించాలని దీక్షా కంకణం ధరించి 3 దినాలు త్రికాల స్నాన ధ్యానాదులతో సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి ఆది పతివ్రతం స్మరిస్తూ బృందాదేవికి ప్రదక్షిణ చేసి విఘ్నేశ్వరుని, పంచభూతాలను, అష్టదిక్పాలకులను, ముక్కోటి దేవతలను ఆవాహన గావించి ఏకభుక్తవై గడపి 4వ నాడైన శ్రావణ శుక్రవారం నాడు సూర్యోదయానికి పూర్వమే సుస్నాతవై పూర్ణ కలశ స్థాపన చేసి త్రిమాతలకు, వారి పతులకు ధూపదీప నైవేద్యారాధనలతో సంతృప్తి కలిగిస్తే నీ కోరిక నెరవేర్చుంటుంది. మహాశయ, తమ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతం చేస్తాను. ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మనకి ఈ మధ్యనే ఉందిగా వరలక్ష్మి వ్రతం. అందుకని ఒకసారి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, చేస్తే మంచి జరుగుతుంది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. పప్పి లీడ్ లో ఉంది. ఏం గిఫ్ట్ కావాలో అక్కడి నుంచి చెప్పు. ఫస్ట్ వన్. నెక్స్ట్ లీడ్ బంగారం. ఏం కావాలి? సెకండ్ బౌల్సా? బుజ్జి డింబు ఏం కావాలి? రైస్ కుక్కర్ సుమా. తీసుకో. ఆ
ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం. ఇదిగో ఇది తీసుకోండి, దీన్ని ఇక్కడ వేయండి. ఓకే. ఆ తర్వాత ఈ పని చూసుకోండి. అలాగే. దీన్ని పట్టుకోవద్దు, ఓన్లీ పెన్సిలే టచ్ చేయాలి. ఇక్కడ పెట్టండి, మళ్ళీ వెనక్కి రండి, ఇంకో గోలీ తీసుకొని వేసుకోండి. ఇది తీసుకోండి, ఇట్లా దీన్ని ఇలా పెట్టేయండి. మళ్ళీ రండి, గోలీ తర్వాత ఫనలు. అది గోలీ ఆ మొత్తం అన్ని తిరిగి తిరిగి వచ్చి పడితేనే మేము కౌంట్ చేస్తాము. కొన్ని గోళీలకి దూకుడు ఎక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చి పడతాయి, వాటిని మేము లెక్క చేయం. రెడీ, 1 2 3 గో. గోలీకి 10 పాయింట్లు, ఫనల్ పెట్టినందుకు 10 పాయింట్లు, బిందె పెట్టినందుకు 10 పాయింట్లు, మొత్తం 30 పాయింట్లు వస్తాయి ఈ గేమ్ లో ఒక సెట్. మధ్యలో అటు గోళీలు పడిపోతే వాటి పాయింట్లు తీసేస్తాం. గోలీ 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 గోలీ. టైం అప్. 1 2 3 4 5 6 7. ఈ గోలీ టైం అయిపోయిన తర్వాత దూకుడుతో పడిపోయింది. 8 9 10 11 12 13 14 140. బంగారం డుంబు మీ ఇద్దరికి టై అయిపోయి ఉంది కదా, ఎవరు ఆడతారు ఫస్ట్? ముందు బంగారం వెళ్ళింది. అవునా, సరే బంగారం. రెడీ, 1 2 3 గో. కరెక్ట్ గా గళ్ళలో పెట్టండి. టైం అప్. 20 40 60 80 90 100 110 120 130 140 150 160. రెడీ, 1 2 3 గో. టైం అప్. 20 40 60 ఒకటి పెట్టావు కాబట్టి 70. ఒకటి టైం అయిపోయిన తర్వాత పడింది, తీసేస్తున్నాను గోలీ. 80 90 100 110 120 130 140. గుంటూరు డుంబు నీ టార్గెట్ 170. అలాగైతే వాళ్ళ గుంటూరు డుంబు గెలుస్తుంది, లేదంటే ఆల్రెడీ కరీంనగర్ పప్పికిను మహబూబ్ నగర్ బంగారానికి టై అయిపోయి ఉంది. ఎవరు గెలుస్తారో? రెడీ, 1 2 3 గో.
పెన్సిల్ పెన్సిల్ టైం వేస్ట్. బిందె బిందె. మీ ఇద్దరికి టై బ్రేక్ చేయాల్సిందేనమ్మా. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్ ఏంటో. అయ్యో పెన్సిల్. బిందె బిందె. మళ్ళీ పెన్సిల్ వదిలేసి రావాలి నువ్వు. పెన్సిల్ వదిలేసి అది పట్టుకుంది, కంప్లీట్ పట్టుకుంది. అది టైం అప్. 20, 40, 60, 1. అంటే నువ్వు పెన్సిల్ మర్చిపోయిన టైంలో ఒకటి వేసేసావు, మళ్ళీ వచ్చి ఇంకోటి వేసావు. 70, 80, 90, 100, 110, 120, 130. మహబూబ్ నగర్ బంగారం అండ్ కరీంనగర్ పప్పి ఇదే గేమ్ ఆడతారు, కానీ ఆ గోలీ లేదు. డైరెక్ట్ గా మీరు పెన్సిల్ తో ఫస్ట్ ఆ ఫనల్ పెడుతున్నారు, తర్వాత తీసుకెళ్లి బిందె పెడుతున్నారు. లాస్ట్ పొజిషన్ ఎవరు ఎక్కడున్నారో కూడా మేము కౌంట్ చేస్తాం. 30 seconds టైం ఇస్తాం. దా పప్పి. రెడీ? 1, 2, 3 గో. పట్టుకోవద్దు, వేలు కింద పెట్టుకో, లేకపోతే మేము మైనస్ చేసేస్తాం. ఇప్పుడు ఎలా పెట్టావు అలా పెట్టుకో. దానికి కూడా ఏ దానికి మాత్రం వేలు లేస్తుందే. ఓకే. 40, 50. ఓకే, సో ఆ ఫైనల్ పెట్టేసావు, అక్కడే ఉన్నావు, ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదు. అది నీ ఫైనల్ పొజిషన్. ఓకే, చూడు బంగారం, ఆమెమో 5 పెట్టేసిన తర్వాత ఇంకా కదలలేదు అక్కడి నుంచి. నువ్వు కదిలేసి సగం డిస్టెన్స్ వచ్చేసావంటే నువ్వు విన్ను. ఓకే, రెడీ? 1, 2, 3 గో. షీల్డ్ కోసం పరుగు. పప్పియా బంగారమా? బంగారం. ఇంకొకటి. వావ్, 60 పాయింట్లు అండ్ విన్ మహబూబ్ నగర్ బంగారం. స్టవ్ గెలుచుకున్నావు ఈ రోజు మహబూబ్ నగర్. మీరేం ఫీల్ అవ్వద్దు. ఒక రోజు గుంటూరు గెలుస్తారు, ఒక రోజు మహబూబ్ నగర్ గెలుస్తారు, ఒక రోజు ఆదిలాబాద్ గెలుస్తారు, ఒక రోజు కరీంనగర్ గెలుస్తారు. సో నెక్స్ట్ ఎవరో చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.